ఈరోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలాని ఏపీ ఇన్ఛార్జిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని ఏమొస్తుంది అంటే వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీకేమైనా ఇబ్బందా? మాకైతే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పే అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. స్టార్ క్యాంపెయినింగ్ వస్తే మొత్తం కూడా విమర్శల దాడి అంతా కూడా అధికార పార్టీ మీదే ఉంటుంది. దాని ఎలా ఈరోజు ఏం కొత్త కాదండి, ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం. కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో, కాదు దానికి ఏంటి చెప్పు, విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అర్థమైందా రాజా అని జగన్ గారు అదే చేస్తారు. ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజుటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది, నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్. నించుంటే కదా తెలిసేది, ఆంధ్రాలో నించుంటే 2 చోట్ల ఓడిచ్చారు, తెలంగాణలో పార్టీని నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు. అంటే ఎంత మీ మీడియా హైప్ చేసినా పవన్ కళ్యాణ్ని లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి, వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు. అంటే అధికార పార్టీలో సంబంధించి సీటు రానటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారని ఆ అధ్యక్షుడు కూడా చెప్పారు. అదే సునకానందం, పచ్చ ఛానళ్ళ సునకానందం. ఇప్పటి వరకు 175 చోట్ల అనౌన్స్ చేయలేకపోయారు. సో ఎక్కడైనా ఎవరైనా కొట్టాడుకొని బయటకు వస్తే వాడికి సీట్ ఇద్దామా అనే ఆలోచన. సో అలా ఎవడొచ్చినా కూడా వాడి ఓడిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, జగనన్న అజెండాతో గెలిచిన 23 మంది డబ్బు కోసం పదవుల కోసం తెలుగుదేశం పార్టీకి వెళితే 2019 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని చిత్తుగా ఓడించారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఇక్కడి నుంచి పోయేవాడికి రాజకీయంగా సూసైడ్ చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు. ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేవాడు, ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడినే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, ఇష్టపడతారు. అలాంటి జగనన్నతో ఉంటే ఒక ఎమ్మెల్యే ఎంపీయే కాదు కదండి,
ఎమ్మెల్సీలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్ ఉన్నాయి. ఎవరికి ఏం సరిపోతుంది, ఏ టైంలో ఎవరికి ఏం ఇవ్వాలో జగనన్నకు తెలుసు. ఫస్ట్ టైం నాకు కూడా జిల్లాలో మరి సమీకరణ వల్ల మినిస్టర్ ఇవ్వలేనప్పుడు ఏపీఐసి చైర్పర్సన్ ఇచ్చారు. సో జగన్ గారికి తెలుసు ఎవరితో ఎలా ప్రజలకి సర్వీస్ చేయించాలి అని. అంతేగాని పదవులే పరమావధిగా పార్టీలు మారేవాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. మనం ఇస్తున్నాం. ఇంకా యువ పేరుతో నిరుద్యోగ యువతకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జలధార పేరుతో ప్రభుత్వం తాగునీరు అందించబోతే మనం వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నాం. ఏకంగా వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇంకా అన్నగారు పేరుతో ప్లే గ్రౌండ్లు పెట్టాం, టోర్నమెంట్లు కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులకి ట్రైసైకిల్స్, రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు, స్వర్ణకారులకి ఏకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. పురోహితులకి, పాస్టర్లకి, ఇమాములకి పండగ వస్తే బట్టలు కూడా పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వం కనీసం గుంటలు పూడ్చబోతే ఆ గుండెలు కూడా పూడ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రావెల్ రోడ్ అంటే వర్షాకాలం వస్తే రోడ్ల సమస్య ఉంటే గ్రావెల్ రోడ్లు కూడా మనం వేసాం. ఇంకా నాయ బ్రాహ్మణులకి సలూన్ చైర్లు, కిట్లు, కార్మికులకి వెండింగ్ మెషిన్లు, కోవిడ్ వచ్చినప్పుడు కూడా వైద్య సహాయం ఆనాడు మనం అందజేశాం. ఆర్ఎంపీ సోదరులకి కిట్లు ఏర్పాటు చేశాం. ఏకంగా ఎండాకాలం వస్తే చలివేంద్రాలు, దాని ద్వారా తాగునీరు, మజ్జిగ అందించాం. ఇంకా మా దళిత సోదరుల ఇంట్లో పెళ్లింటే తాళి బొట్టు కూడా అందజేస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా మా చేనేత సోదరులకి రత్నాలు, ఇప్పుడు ఏకంగా వీవరశాల ఒకటి మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో కూడా అది ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఓటమి చెందినా ఏనాడు నేను బాధపడలేదు. ప్రజలు నాకు ఒక పరీక్ష పెట్టారనుకున్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, పర్వాలేదన్నా. ఒకే ఒకసారి బాబు గారు అడిగారు, మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని. అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పా. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా. 2 సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా, సంక్షేమ పనులు ఎలా ఉండాలా, కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు. ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల. ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు, మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని. ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి, మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. అంతేకాదు మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు, అది చేయలేదు. ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. విషయం కాదు ఇది. 2009 నేను యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఉత్తరాంధ్రలో చాలా బలమైన యంగ్ లీడర్, డైనమిక్ లీడర్ ఆ రోజు నాకు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూశాను ఆ రోజున. సో యువరాజ్యంలో ఆయనకి ఆ రోజున
వారిని ఆహ్వానించడం జరిగింది. కోఇన్సిడెంటల్గా మళ్ళీ 2009 తర్వాత మళ్ళీ 2023లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున జనసేన పార్టీలోకి వారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా శ్రీ చిన్నబోయిన వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు పార్టీలోకి వచ్చిన మీ నలుగురికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మీ రాక, వంశీకృష్ణ గారి రాక ఉత్తరాంధ్రకి నేను 2009 నుంచి వీరిని చూస్తూ ఉన్నాను. చాలామంది ఆ రోజుల్లో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు ఈ రోజున, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో. సో ఆ కోవకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం, ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను. ఇది అలాగే ఆయన వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది. ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింతగా ఆకట్టుకుంది. ఆయన పార్టీలోకి రాకముందు చర్చల మీద నేను అర్థం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి నేను 2009లో వచ్చాను, అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. 2014 కూడా అదే పరిస్థితి. కానీ పోటాపోటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడి గెలిచి ఆ విజయం మరి ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో మీకు మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను. మీకు అండగా ఉంటాం. మీతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా ఈ రోజున కండువాలించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీరు ఒకళ్ళు ఇద్దరు నాకు ఖచ్చితంగా యువరాజ్యంలో చేశారని అనుకుంటా ఉన్నాను. మీరు చేశారు, దుర్గాప్రసాద్ గారు. సో మీ అందరికీ మరోమారు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, నేను చూస్తుంది మీకు ఆయనతో పాటు గత దశాబ్దన్నర కాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. ఇది ఆయన్ని నేను ఒక నియోజకవర్గం దృష్టితో చూడట్లేదు. అలాంటి బలమైన వ్యక్తులు రాష్ట్రానికి చాలా అవసరం. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదగాలి. మనస్ఫూర్తిగా దానికి నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ, ఆయన నమ్మి మీరు ఇంతకాలం ఆయనతో ఉన్నందుకు మీరు మనస్ఫూర్తిగా భవిష్యత్తులో ఆయనకి మంచి భవిష్యత్తు వేసేలాగా పార్టీ చాలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటాం. చాలా బలంగా ఆయనకి అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, దీనికోసం ఆయన పార్టీలో చేరిక వచ్చిన ఇక్కడ జనసేన నాయకులందరికీ దీనిని ఒక క్రమంలో తీసుకొచ్చిన పిఎస్సి చైర్మన్ పెద్దలు నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సందర్భంలో ఎన్నికలు రాబోతున్నాయి. హార్డ్లీ ఒక 70-80 రోజుల్లో ఉన్నాయి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు ఇవి. ఏ అభివృద్ధి కోసం అయితే మీరు అందరూ అహిర్నిశలు వైసీపీకి దాదాపు 2014 నుంచి ఆవిర్భావం నుంచి ఆయన పనిచేసిన వ్యక్తి.